ఏదైతే చూసుకుంటే మనం సనత్ నగర్లో ఉన్న ఎర్రగడ్డ టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇది కూడా ట్రయల్ రన్ ప్రారంభానికి ఇప్పటికీ నోచుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు దూరదృష్టిగా ఆలోచించి ప్రతి ఒక్క పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని సంకల్పంతో నగరానికి నలుమూలల కూడా టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఒకటి సనత్ నగర్ టిమ్స్, మరొకటి కొత్తపేట టిమ్స్, ఇంకోటి అల్వాల్ టిమ్స్. ఈ రెండు ప్రారంభానికి నోచుకోలే కానీ సనత్ నగర్లో ఉన్న టిమ్స్ హాస్పిటల్ మాత్రం ఇప్పటికీ ట్రయల్ రన్కి ప్రారంభానికి నోచుకుందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే చూసుకుంటే మనం సనత్ నగర్లో ఉన్న ఎర్రగడ్డ టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇది కూడా ట్రయల్ రన్ ప్రారంభానికి ఇప్పటికీ నోచుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు దూరదృష్టిగా ఆలోచించి ప్రతి ఒక్క పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని సంకల్పంతో నగరానికి నలుమూలల కూడా టిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఒకటి సనత్ నగర్ టిమ్స్, మరొకటి కొత్తపేట టిమ్స్, ఇంకోటి అల్వాల్ టిమ్స్. ఈ రెండు ప్రారంభానికి నోచుకోలే కానీ సనత్ నగర్లో ఉన్న టిమ్స్ హాస్పిటల్ మాత్రం ఇప్పటికీ ట్రయల్ రన్కి ప్రారంభానికి నోచుకుందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే దాదాపు 1000 పడకలతోనూ కూడా అంటే నగరంకి వచ్చేటిది అంటే సంగారెడ్డి వైపు నుండి కానీ నగరం నలుమూలలు ఉండే చుట్టుపక్కల అందరూ కూడా గాంధీ ఉస్మానియా హాస్పిటల్కే పరిమితం కాకుండా సనత్ నగర్లో కూడా అత్యాధునిక పరికరాలతో వైద్యం అందించాలనే సంకల్పంతో కూడా కేసీఆర్ గారు దూరదృష్టి ఆలోచనతోని నగరంలోని నడిబొడ్డున టిమ్స్ హాస్పిటల్ నిర్మించారు. ప్రధానంగా చూసుకుంటే ఇది టిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన బిల్డింగ్. ఇప్పటికే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 80% పనులు కూడా పూర్తయిపోయినాయి. ఏదైతే ఇక్కడ ఎమర్జెన్సీ బ్లాక్ సపరేట్ బ్లాకు, మరి విధంగా ఇటు ఐసీయూకి సంబంధించిన సపరేట్ బ్లాక్స్ ఇక్కడ మొత్తం 3 బ్లాకులుగా డివైడ్ అయ్యి కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలని నగరంలో కూడా అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడా దీన్ని నిర్మించడం జరిగింది. కరోనా తర్వాత ఆరోగ్య రంగంపై కేసీఆర్ గారు పూర్తిగా దృష్టి పెట్టి గతంలో కూడా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి వైద్యానికి ప్రాధాన్యతను 0 ఇచ్చి తెలంగాణలో ఉన్న ప్రాణాలు బలిగొనే పరిస్థితి కూడా కనిపించింది. సరిగ్గా మెరుగైన వైద్యం అందక పల్లెటూరులో కానీ పాముకాట్లు, ఇటు నగరంలో ఎమర్జెన్సీ కేసులు అనేక మంది కూడా సరైన వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. కానీ కేసీఆర్ గారి విజన్, కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి దూరదృష్టి నేడు ఈ టిమ్స్ హాస్పిటల్ కూడా ప్రారంభానికి నోచుకుంది అన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలి, ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలి, పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి పోకుండా ప్రభుత్వ హాస్పిటల్తోనే అన్ని ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా టిమ్స్ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు.
ఇక్కడ చిన్న దెబ్బ తాకిన నుండి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగేంత వరకు ప్రతి ఒక్క దగ్గర కూడా అంత ఎక్విప్మెంట్ కూడా కేసీఆర్ హయాంలోనే అన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అది ప్రారంభానికి నోచుకుందంటూ కూడా పూర్తిగా అర్థమవుతుంది. వచ్చే నెలలో కూడా ఇది ప్రారంభానికి నోచుకునే పరిస్థితిగా కనిపిస్తుంది. ఇది ప్రారంభం అవుతుందంటూ కూడా ఇప్పటికే అటు నోడల్ ఆఫీసర్ కూడా తెలిపారు. మనం ఏదైతే ఇక్కడ ఎమర్జెన్సీ బ్లాక్ ఉంది, ఒకసారి ఆ ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర పోదాం. మొత్తం అక్కడ ఎన్ని పడకలు ఉన్నాయనే దానిపైన కూడా పూర్తిగా చూద్దాం పదండి. రైట్, మనం చూసుకుంటే ఇక్కడ ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర ఉన్నాం. దాదాపుగా ఎమర్జెన్సీలో 300కు పైగా బెడ్స్ కూడా ఉంటాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క బెడ్ కూడా ఇక్కడ అమర్చడం కూడా జరిగింది. బెడ్స్ కూడా టెక్నాలజీ అంటే నూతన టెక్నాలజీతో అధునాతన టెక్నాలజీతో కూడా బెడ్స్ కూడా ఇక్కడ అమర్చారు. అక్కడ ఏదైతే చూసుకుంటే పైనుండి కూడా ఆక్సిజన్ పైప్స్ కూడా సంబంధించిన పేషెంట్ కావాల్సిన ఆక్సిజన్ కానీ అవన్నీ ఇన్ అవుట్ కూడా అన్నీ కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. బెడ్ కూడా చూసుకుంటే చాలా టెక్నాలజీ పరంగా కానీ ఆ పేషెంట్కి అనుగుణంగా ఉండడం కూడా జరిగింది. ఒక సైడ్ సింగిల్ సైడ్ కూడా ఇక్కడ బెడ్స్ అమర్చారు. లోపల కూడా మరి ఇంకొన్ని కూడా బెడ్స్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ హాల్ మొత్తం చూసుకుంటే ఇదంతా కూడా ఎమర్జెన్సీకి సంబంధించిన బ్లాక్ ఇది. ఇక్కడ కూడా ఏదైతే స్టాఫ్ కూర్చోవడానికి కానీ అక్కడ డాక్టర్స్ కూర్చోవడానికి కానీ ఇక్కడ టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ నుండి చూసుకుంటే కొంచెం ముందుకెళ్తే కూడా ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా సేమ్ ఎమర్జెన్సీ పేషెంట్స్కి కావాల్సిన ట్రీట్మెంట్ కోసం కూడా ఇక్కడ కూడా సేమ్ బెడ్స్ అమర్చారు. అక్కడ కూడా పైప్ లైన్స్ కానీ ఆక్సిజన్కి సంబంధించిన పైప్ లైన్స్ కానీ పూర్తిగా అమర్చారు. ప్రధానంగా మొత్తం కూడా చూసుకుంటే ఇదంతా సెంట్రల్ ఏసీ విధంగా కూడా ఉన్నాయి. అంటే ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఆలోచించిన దూరదృష్టి ప్రకారం కూడా అంటే ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇంతవరకు సెంట్రల్ ఏసీ లేదు, కేవలం టిమ్స్ హాస్పిటల్లో మాత్రమే సెంట్రల్ ఏసీ ఉందంటూ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా సెంట్రల్ ఏసీ అమర్చారు. ప్రతి ఒక్క దగ్గర కూడా బెడ్స్ కూడా అమర్చారు. సంబంధించిన ఏదైతే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అన్ని పూర్తిగా సర్వం సిద్ధం అనే విధంగా కూడా అమర్చారన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం మరీ లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం పద. ఇదంతా చూసుకుంటే కూడా ఎమర్జెన్సీ బ్లాక్ ఇదంతా. ఇక్కడ నుండి దాదాపు 300కు పైగా బెడ్లు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో కూడా ఇప్పటికే ఎమర్జెన్సీగా అమర్చారు. పేషెంట్లకి అత్యవసర పరిస్థితుల్లో కూడా పైనకి ఎక్కలేని వారి పరిస్థితి కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా నూతన టెక్నాలజీతో కూడా లిఫ్ట్ కూడా అమర్చడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఈ లిఫ్ట్ల ద్వారా కూడా పేషెంట్లు రావచ్చు పోవచ్చు అనే దానిపైన స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మొత్తం ఎమర్జెన్సీ బ్లాక్. మొత్తం ఇక్కడ చూసుకుంటే దాదాపు అన్ని ఎమర్జెన్సీలలో కూడా పూర్తిగా బెడ్లు కూడా అమర్చారు. అక్కడ సిలిండర్స్ కానీ మరియు ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉన్నది కూడా ప్రధానంగా గార్డెన్ టైప్ కూడా పెట్టారు. అంటే పేషెంట్స్కి సంబంధించిన అటెండెన్స్ వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చోవడానికి కూడా గార్డెన్ టైప్ కూడా లోపల చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇది ఎమర్జెన్సీ బ్లాక్, ఐసీయూ బ్లాక్. ఇది ప్రధానంగా చూసుకుంటే ఇది ఎమర్జెన్సీకి సంబంధించిన ఐసీయూ బ్లాక్. ఇక్కడ కూడా బెడ్స్ అన్ని కూడా ఇప్పటికే పూర్తిగా అమర్చారు. బెడ్స్ కూడా చాలా నీట్గా మంచిగా పేషెంట్కి అనుగుణంగా కూడా ఇక్కడ బెడ్స్ కూడా అమర్చారు. ప్రతి ఒక్క దగ్గర కూడా సెంట్రల్ ఏసీ విధానంగా ఉంది. దాంతో చూసుకుంటే అన్నిటి దగ్గర కూడా ఆక్సిజన్ పైప్స్ కానీ పేషెంట్కి సంబంధించిన అందాల్సిన ఆక్సిజన్ కానీ గ్లూకోజ్ పెట్టే స్టాండ్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయమే నేడు ఫలితంగా నగర ప్రజలకు టిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి రానున్నట్టు కూడా ప్రధానంగా కూడా అర్థమవుతుంది. మొత్తం ఇలా బ్లాక్ ఐసీయూలో కూడా దాదాపు బ్లాక్ వైజ్ కూడా డివైడ్ చేసి కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆ ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్ అంటే ఒకటే హాల్లో కూడా 3 బ్లాకులుగా డివైడ్ చేసి పేషెంట్లకి 24 అవర్స్ మానిటరింగ్ చేసే విధంగా కూడా ఇక్కడ ఐసీయూ కూడా ఏర్పాటు చేశారన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. మనం వెనకాల సైడ్ మరొక విధంగా అంటే వెనకాల సైడ్ కూడా ఐసీయూ ఉంది. అక్కడ కూడా వెళ్ళి చేసే ప్రయత్నం చేద్దాం పదండి.
చుట్టూ బిల్డింగ్ మధ్యలో కూడా ఇక్కడ గార్డెన్ టైప్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా అటు అలోవెరా చెట్లు కానీ, ఇటు గులాబీ చెట్లు కానీ, ఇప్పటికే పలు రకాలైన చెట్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కొంత ప్రాంతంలో గార్డెన్ పెట్టడం కూడా జరిగింది. అంటే ఇంత హాస్పిటల్ కూడా ప్రశాంత వాతావరణం ఉండాలన్నట్టు కూడా ఆలోచించి కూడా ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర కూడా చెట్లు కూడా నాటడం జరిగింది. ఒక గార్డెన్ టైప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల చుట్టూ కూడా దాన్ని చుట్టూ సైడ్ చూసుకుంటూ కూడా మంచి అట్రాక్షన్ కోసం ఫోకస్ లైట్స్ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ నుంచి అటు అవతల పక్క పోయే దగ్గర కూడా అది కూడా ఎమర్జెన్సీ బ్లాక్. మొత్తానికి ఇది చూసుకుంటే ఎమర్జెన్సీ బ్లాక్గానే దాదాపుగా ఇక్కడ ఇది 300 పడకలతో కూడా ఇక్కడ ఐసీయూ కూడా ఏర్పాటైనట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. మరి మనం ఏదైతే రిజిస్ట్రేషన్ బ్లాక్ ఉంది, ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ బ్లాక్ దగ్గర పోదాం. ఎక్కడ మెడిసిన్ ఇస్తారు అదంతా కూడా మనం మరొక బ్లాక్ వెళ్ళి చూస్తాం పదండి. ఇక్కడ చూసుకుంటే మనం రిజిస్ట్రేషన్ దగ్గరకు వచ్చాము. రిజిస్ట్రేషన్లో కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదంటూ కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ కౌంటర్లు కూడా ట్రయల్ రన్లో భాగంగా ఓపెన్ చేశారు. ఇక్కడ మనతోని అధికారులు వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మొత్తం ఎంతమంది వాళ్ళు వచ్చారు మేడం ఫస్ట్ డే రిజిస్ట్రేషన్? 30 మంది ఓపీఈడి వచ్చారండి. ఇన్వెస్టిగేషన్స్ ఒక 3 మెంబర్స్కి జరిగాయి. శాంపుల్ కలెక్షన్ జరిగింది. ఓపీ ట్రయల్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ట్రయల్స్ భాగంగా ఇవాళ 30 మంది వచ్చారు. ఎక్కువ ఏ పేషెంట్లు వచ్చారు మేడం? ఆర్తోనా లేకపోతే? అందరూ ఉన్నారండి. ఆర్తో ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఉన్నారు, కార్డియో కూడా ఉంది కదా, సర్జరీ వాళ్ళు అందరూ వచ్చారు. ఎన్ని రోజులు జరుగుతుంది మేడం ట్రయల్ రన్? ట్రయల్ రన్ అప్ టు ఇనాగ్రేషన్ June 2nd. ఎట్లా అనిపిస్తుంది మేడం ఇంత పెద్ద హాస్పిటల్? ఫస్ట్ మీరే ఓపీ రిజిస్ట్రేషన్లో కూర్చోండి. ఓకే అండి, చాలా బాగుంది. రైట్, మనం మెడిసిన్ కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా ట్రయల్ రన్లో భాగంగా ఇక్కడ కూడా మందులు కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఇక్కడ పేషెంట్లకి ఏ విధమైన మందులు కావాలి, వారికి ఏ మందులు ఇవ్వాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి మందులు కూడా ఇవ్వాలన్నట్టు కూడా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చెక్ చేస్తున్నారు. మొత్తం ఎమర్జెన్సీ పర్పస్లో ఈ మందులు అవసరం ఉన్నట్టు కూడా వాళ్ళు ఇప్పటికే తెలిపారు. మనతో ఇక్కడ సంబంధించిన ఫార్మసీకి సంబంధించిన అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం ఇక్కడ ఎన్ని రకాల మందులు వచ్చాయి, అసలు ఏమేమి వచ్చాయి సార్? మొత్తం యాంటీబయాటిక్స్ ఉన్నాయండి. అన్ని పేషెంట్స్కి ఏం కానీ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, అనస్థీసియా డ్రగ్స్ ఏవి కావాలన్నా కూడా అన్ని సూపర్ స్పెషాలిటీలో ఎలా డ్రగ్స్ అవైలబుల్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాం. బీపీ, షుగర్, అన్ని కొలెస్ట్రాల్, అన్ని ఆల్ డ్రగ్స్ అవైలబుల్ ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో డే బై డే పేషెంట్స్ మనం పెంచుకుంటూ పోతాం. సో ఇవన్నీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని చోట్ల నుంచి అన్ని తెప్పిస్తున్నాము. సో పేషెంట్స్కి మనం అన్ని క్వాలిటీ డ్రగ్స్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ కూడా చూసుకుంటే ప్రధానంగా మనతో ఇంకొక అధికారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ప్రజెంట్ అయితే మెడిసిన్ నిమ్స్ నుండి అది TGMSID నుండి రిసీవ్ చేసుకుంటున్నాము. ఇంకా చెస్ట్ హాస్పిటల్ నుండి కొన్ని వస్తున్నాయి, అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే అన్ని సెగ్రిగేట్ చేసుకుంటున్నాము డిపార్ట్మెంట్ వైజ్. ఇక్కడ కూడా చూసుకుంటే ఇప్పటికే ట్రయల్ రన్లో భాగంగా ప్రజలందరికీ కూడా, అంటే పేషెంట్లందరికీ కూడా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా సర్జికల్కి సంబంధించిన వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. సర్జికల్కి సంబంధించిన సిరంజ్ కానీ, గ్లౌజెస్ కానీ, మాస్క్ కానీ, ఇతరత్ర సీజర్స్ కానీ, నైఫ్స్ కానీ, ఇక్కడ అన్నీ కూడా సర్జికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా అంతా ఇక్కడ అమర్చారు. ఎక్కడికి వచ్చినామ్మా? బొడవండ. ఇంత పెద్ద హాస్పిటల్ ఎట్లున్నది మీకు? దగ్గర ఉండేది కదా? దగ్గరనంది, మంచిగా ఉన్నారు. ఏం తీసుకున్నావు? ఏమైంది? మోకాల నొప్పులకు ఇప్పుడు ఇంకా ఓపెన్ అయింది, అప్పుడే ఫస్ట్ నీదే బోర్ ఉన్నట్టు. నాదే బొరి. బాగా గోళీలు ఇచ్చిర్రు, బాగా అయితే మళ్ళీ వస్తాం. ఇంకా ఇవి చేస్తున్నారు, మోకాళ్ళకు గోళ్ళు ఒకటి ఇచ్చారు. ఇప్పుడు ఏమో ఒక ఆట ఆయన చెప్పిండు, మేము అక్కడ వస్తే ఇక్కడ దొరికొచ్చిండు, మాకు తెలియదు, మేము కొత్త. మంచిగా ఉండదు, బాగానే చూసిండు డాక్టర్, బాగుండదు. పటాన్చెరు నుంచి వచ్చినాం. ఏమైంది, చెయ్యి నొప్పి ఉండే 2 months బ్యాక్. ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్ చూసుకున్నా, తక్కువ అయింది, మళ్ళీ వస్తుంది.
మళ్ళీ ఈరోజు చూస్తే ప్రొఫెసర్ చెక్ చేసినాడు, 360 degrees యాంగిల్స్ చేయి తిప్పిండు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో చెప్పిండు, దాన్ని సరిపడా మందులు రాస్తున్నాడు. చూస్తే మాత్రం ఈ కార్పొరేట్ స్థాయిని మించిపోయేటట్టే ఉంది హాస్పిటల్. చాలా బాగా చూసినారు, ఇక అన్ని మెడిసిన్స్ ఇచ్చినారు. చూస్తే 22 విభాగాలు 5 ఫ్లోర్లతోటి పెద్దగా నిర్మించడం జరిగింది. మంచిగా ఉన్నది ఇప్పటివరకైతే. తెలంగాణ ప్రజలకి అటు నగర ప్రజలకు కూడా టిమ్స్ హాస్పిటల్ సేవలు కూడా మరి రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. మనతోని టిమ్స్ హాస్పిటల్ సంబంధించిన నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది, అసలు ఏ విధంగా సేవలు అందించబోతున్నారు, ఎమర్జెన్సీ సేవలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఇది మామూలుగా ఈరోజు ఏంటంటే మా గౌరవ ఆరోగ్య శాఖ మార్చిల యొక్క ఆదేశాల మేరకు మేము ట్రయల్ రన్ ఒక నెల రోజుల పాటు ఉదయం 9 నుంచి స్టార్ట్ చేసి 11-12 వరకు మేము చూస్తామండి. ఈ ట్రయల్ రన్ అనేది ఒక నెల రోజులు నడుస్తుంది. ఈ ట్రయల్ రన్లో అన్నీ ఉచితమైన రిజిస్ట్రేషన్ కానీ, సెషన్లు కానీ, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఏదైనా కానీ. సో ఈ రకంగా ఏంటంటే పేషెంట్లకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, మామూలుగా అంటే ఓపెనింగ్ చేసే ముందుగానే ఈ పేషెంట్లకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే డాక్టర్లకు కానీ ఇక్కడ ఉన్న సిబ్బందికి కానీ ఇంకా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి అనేది ఒక పీరియడ్, గ్రేస్ పీరియడ్ లాగా ఒక నెల రోజులు ఇచ్చారు. ఈ నెల రోజులు మేము ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే రాగానే వైద్యం అందేటట్లుగా అనేది ముందు కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇక ఎమర్జెన్సీకి వచ్చేటప్పుడు ఎమర్జెన్సీ కూడా ఈ నెల లోపలే మేము ఎమర్జెన్సీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. ఎమర్జెన్సీకి లేదా ఇన్ పేషెంట్స్కి ఆపరేషన్ థియేటర్స్, తర్వాత క్యాత్ ల్యాబులు, ఎక్స్రేలు, తర్వాత ఈ ఎంఆర్ఐలు అన్నీ రెడీ చేసేసుకోవడానికి ఇది ఒక పీరియడ్, ఇది ఒక మంచి ఒక గ్రేస్ పీరియడ్ లాగా మాకు దొరికింది. దాన్ని బట్టి మేము ఉపయోగించుకొని ఇవన్నీ తయారు చేసుకుంటాం. సార్ ఇప్పటికే ప్రధానంగా అన్ని బ్లాకులలో కూడా సంబంధించిన ఎక్విప్మెంట్ ఇంప్లిమెంట్ చేశారా, లేకపోతే ఇంకా వచ్చిన తర్వాత ట్రయల్ రన్ చేసే అవకాశాలు ఉంటాయి సార్ మళ్ళీ ఏమైనా? అంటే చాలా వరకు వచ్చినాయండి, ఇంకా వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఎక్కడ వచ్చినాయో వాటిని ఇన్స్టాల్ చేస్తాము. ఇంకా ఏం రావాలనేది కూడా గవర్నమెంట్కి ఇస్తాము. ఆల్రెడీ లిస్టు ఉంది గవర్నమెంట్ దగ్గర. ఈ నెల లోపల ఏవే ఇన్స్ట్రుమెంట్స్ ముందు రావాలా అనేది వస్తుంది. చాలా వరకు హయ్యర్ ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చినాయండి. ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబులు, ఇలాంటి పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చేసినాయి. సిటీ స్కాన్లు, అల్ట్రాసౌండ్లు, ఎక్స్రే మిషన్లు అన్నీ వచ్చేసినాయి. సార్ ప్రధానంగా ఇంత పెద్ద హాస్పిటల్కి మందులు అనేది ముఖ్యం సార్, అంటే దానికి ఏ విధంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు, దాదాపు ఎన్ని కౌంటర్ల నుండి మందులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి సార్? 10 కౌంటర్లు పెట్టామండి. 10 కౌంటర్లు 5 కౌంటర్లు ఫిమేల్కి, 5 కౌంటర్లు మేల్కి పెట్టాము. సో ఎక్కడా లేని విధంగా రిజిస్ట్రేషన్ కూడా 10 కౌంటర్లు ఉంటాయి. ఎక్కడ కూడా పెద్ద లాంగ్ క్యూలు, ఎక్కువసేపు వెయిట్ చేయకుండా 10 కౌంటర్లు పెట్టాము. ఇది ఓపీకి. ఈ డిస్పోజబుల్ ఆఫ్ ద మెడిసిన్ ఇచ్చే కౌంటర్లు కూడా 10 కౌంటర్లు పెట్టాము. ఇంకా ఏమైనా పెరిగితే దానికి తగ్గట్టుగానే పెంచడానికి కూడా ఆస్కారం ఉన్న భవనం ఇది. అలా కట్టబడింది. సో ఎంత లోడ్ వచ్చినా కానీ దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. సార్ ప్రధానంగా ఇక్కడ వైద్యులు కానీ అటు సిబ్బంది కానీ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, మొత్తం ఎంతమందిగా వైద్యులు పెట్టే అవకాశాలు ఉన్నాయి సార్? వైద్యులు దాదాపు 450 నుంచి అట్లా ఉంటారండి. సిబ్బంది అందరూ వైద్యులందరూ కలిసి దాదాపు 3,000 వరకు ఉంటారు. సో అందరూ ఆ సిబ్బంది గురించి ఇంకా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. త్వరలోనే మీకు సమాచారం ఇస్తారు. సార్ చివరిగా నగర ప్రజలకు ఇంత పెద్ద టిమ్స్ హాస్పిటల్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్తారు సార్? ఇక్కడ ఏంటంటే అన్ని చోట్ల అన్ని ప్రాంతాలకి ఉస్మానియా, గాంధీ అలా ఉన్నా కానీ ఈ ప్రాంత ప్రజలకు సంగారెడ్డి నుంచి ఇక్కడ ఈ గాంధీ హాస్పిటల్ వరకు ఈ 60-70 కిలోమీటర్ల దాంట్లో ఇలాంటి హాస్పిటల్ లేదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అండి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు. ఎందుకంటే గుండెకి సంబంధించిన వ్యాధులకు దానికి సంబంధించింది కాస్త బయట ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతా ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళకి మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకు ఇది ఒక మంచి అవకాశము. దీన్ని సద్వినియోగం చేసుకొని ఉంటే మేము కూడా డాక్టర్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఇలాంటి ప్రాంతానికి ఇంత మంచి హాస్పిటల్, ఇంత మంచి ఎక్విప్మెంట్తో పనిచేయటం అనేది కూడా డాక్టర్లకు మంచి సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వం యొక్క ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ.
రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే మనతో నోడల్ ఆఫీసర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే వచ్చే నెల ఇది ప్రారంభానికి సిద్ధమవుతుంది. అటు నగర ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా టిమ్స్ హాస్పిటల్ సేవలకు అందుబాటులోకి రానున్నాయని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఏదైతే కేసీఆర్ కలలు కన్న సహకారం నేడు అది నిజమవుతుంది అన్నట్టు కూడా ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రధానంగా వైద్యకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో అందరికీ తెలుసు. అటు వైద్యం కూడా ఉమ్మడి రాష్ట్రంలో శూన్యంగా ఉండేది. కానీ కేసీఆర్ గారు కలలు కానీ ప్రతి ఒక్కరు అంటే చుట్టుపక్కల నగరంలో ఉన్న 4 వైపులో కూడా 4 టిమ్స్ హాస్పిటల్ ఉండాలని కూడా ఏర్పాటు చేశారు. అది నేడు సనత్ నగర్తో కూడా పునాది పలికింది. సనత్ నగర్లో కూడా ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉందంటూ కూడా ప్రధానంగా నోడల్ ఆఫీసర్ గారు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా హైదరాబాద్ ప్రజలకు కానీ అటు చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా ఆ టిమ్స్ హాస్పిటల్లో సేవలు మరికొన్ని రోజుల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.